అమ్మవారు దుర్గాదేవిలాగా కనిపిస్తూ ఆ అష్టభుజాలతో ఒక త్రిశూలాన్ని తీసుకొని తనని చీల్చి చెండాడుతున్నట్టుగా తన వైపుకే వస్తున్నట్టుగా ఆయనకి దుస్వప్నం వచ్చింది. మరి ఇక అప్పటి నుంచి ఆ దుస్వప్నం వచ్చినప్పటి నుంచి ఇంకా మహారాజుకు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నారు. తెల్లవారగానే ఇక జ్యోతిష్కులు పండితులు అందరూ కూడా వచ్చేసారు, పిలిపించేశారు. అప్పుడు మహారాజు అంటున్నారు, ఓ జ్యోతిష్కులారా, ఓ పండితులారా, ఈ రోజున నాకు ఈ సమయానికి దుస్వప్నం వచ్చింది. మరి ఇలాంటి దుస్వప్నం ఎందుకని వచ్చింది అని అంటే వాళ్ళంతా కూడా పండితులంతా కూడా జ్యోతిష్యాలు అన్ని చూస్తూ కూడా జాతకాలను జ్యోతిష్యాలన్నీ చూస్తూ, ఓ మహారాజా, ఇలాంటి దుస్వప్నమే త్రేతాయుగంలో ఒక పెద్ద చక్రవర్తికి వచ్చింది. ఆయన ఆ తర్వాత కొంతకాలంలోనే ఆయన ఇక పరమపదించేశారు. అలాంటి దుస్వప్నమే నీకు వచ్చింది కనుక మీరు కూడా తొందరలో అంటూనే మహారాజు కోపొచ్చి, ఒరి నర్మగర్భంగా మాట్లాడతావా అంటూ తన ఒరిలో ఉన్న కత్తిని తీశాడు. ఏమిటి ఇంత భయం లేకుండా ఇలా మాట్లాడుతున్నాను? మహారాజా, అది కాదు, మీరు ఎవరితో అయినా యుద్ధం చేయగలవారు, ఆదిశక్తితో అయినా కూడా యుద్ధం చేయగలవారు అని అంటున్నా మహారాజా అన్నారు. అప్పుడు ఈ మహారాజు కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అంత చూడండి అంటే వాళ్ళంతా కూడా చూస్తూ ఆ జాతక జ్యోతిష్యాన్ని అంతా పంచాగాళ్ళని సంఖ్యలో పెట్టుకొని ఇక వెళ్ళిపోతున్నారు. మహారాజుకు భయపడిపోయి అప్పుడు మహారాజు అంటున్నారు, ఓ పండితులారా, అలా వెళ్ళిపోతున్నారు, ఎవరో ఒక గొప్ప చక్రవర్తికి వచ్చిందన్నారే, ఆయన ఎవరు అన్నారు. మహారాజా, త్రేతాయుగంలో రావణాసురుడు అనే అతనికి ఇలాంటి దుస్వప్నమే వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికే సీత కారణంగా లంక నాశనం, బంధునాశనం అని చెప్తూ వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి మహారాజుకు నిద్ర పట్టడం లేదనమాట. ఇక కళ్ళు మూస్తామన్నా ఆదిశక్తే కనిపిస్తోంది, ఇక ఆహారం తీసుకుందామన్నా ఆ త్రిశూలమే గుర్తుకొస్తుంది, కనీసం పాలు తాగుదామన్నా ఆ దుస్వప్నమే గుర్తుకొస్తున్నటువంటి మహారాజు చింతాక్రాంతుడైపోయినాడు. అప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి మంత్రుల్లో రాజవర్మ, సుమేధ, రాజసింహ, వీరసింహ అనేటువంటి మంత్రుల్లో ఒకరు వచ్చి, ఓ మహారాజా, మీరు చాలా చింతిస్తూ ఉన్నారు, మీ ఆరోగ్యం ఇలా అయితే దెబ్బతింటుంది కనుక మనము ఏదో ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్టు కానీ లేదా మనకు ఎంతో కాలంగా మన రాజ్యాంగానికి కప్పాలు రావాల్సినవి, కప్పాలు వసూలు చేయాలి. అందువల్ల కప్పాలు వసూలు చేసే నిమిత్తమై మనం అలా పుణ్యక్షేత్రాలకైనా వెళ్దాం, విహారానికి వెళ్దాం అంటూ అన్నారు. శభాష్ మంత్రి, నీ కరెక్ట్ చెప్పావని ఆ రాజు మెడలో ఉన్న ముత్యాల హారాలు తీసి ఆయనకు బహూకరించేశారు. అప్పుడు ఆ మహాశైరాన్ని ఆయన 4000 బహిరంగ అంటే యుద్ధానికి కావలసినవన్నీ ఆ సైన్యాన్ని, ఆ అశ్వబలాన్ని, గజబలాన్ని అంతటిని కూడా ఆయన సిద్ధం చేశారు. ఇక మరుసటి రోజునే మహారాజు గారు యుద్ధానికి బయలుదేరాలి, దండయాత్రకు బయలుదేరాలి అని అనుకుంటున్నారు. అంతలో మహారాణులు వచ్చారు. ఓ మహారాజు,